ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. సన్నిధి మహిమ అను కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ మా హృదయపూర్వక వందన మరణాతలు. ఇప్పుడు దైవవాక్యమును చదువుకుందామండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. దైవజనులైన రెవరెండ్ ఎం రాజదయాకర్ గారు సన్నిధి మహిమ అను కార్యక్రమం ద్వారా ప్రవ్వా అనేక మందికి ప్రవ్వా నీ వాక్యాన్ని విత్తుచుండగా ప్రవ్వా నీ ఏడంతల ఆత్మశక్తి ప్రభావాన్ని నీ దాసునిపై ఉంచి ప్రవ్వా నా తండ్రి వీక్షించుచున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరవచేయమని వేడుకొంచున్నాము. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులేయుట, ఈ పనులు 3 చెయ్యవారే పరలోక వాస్తవ్యులన్నారు తండ్రి. ఆ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరూ ప్రభా నా తండ్రి నీ ఆజ్ఞను గాయకొని నీ ఆజ్ఞలను విధేయతతో ప్రభ నడుచుకునే కృప దయచేయమని, మీరును తండ్రి గారిను పరలోక పరిశుద్ధులు ఉండి ఆశీర్వదించమని మా కొరకు అతి శీఘ్రముగా రానయ్యున్న ఏ సత్పరిశుద్ధ నామమును బట్టి వినింగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందన మరణాతలు. అనేకమైనటువంటి శ్రమల్లో ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ సీమోను, పేతురు అనేకమైన సమస్యలు, జాలరులు వారు సముద్రంలో వలలు వేసి రాత్రంతమాను కష్టపడి రాత్రి సమయంలో వారికి ఏ ఒక్క చేప పడలేనందున వారు విసికి వలలు కడుగు కొనుచుండగా ప్రభువు వారిని దృష్టించి ప్రభు వారి దగ్గరికి వచ్చి, సీమోను, నీ ఓడలోనికి నేను ప్రవేశించవచ్చా అని అన్నప్పుడు, చిత్తము నా ఏలినవాడా అని సీమోను పేతురు ఆహ్వానించడం జరిగి ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒడ్డున ఉన్న ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు, నా భాగములో అన్నీ ఇస్తూ ఉన్నాను, సమస్తము అన్నీ జరిగించుతూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి అయితే రొమ్ము కొట్టుకుంటూ, ప్రభా నేను పాపిని అని సీమోను పేతురు ఆ వాడలో బోధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు తలంచుకుంటూ, నేను పాపిని అని యేసు ప్రభు అంటున్నాడు. నీ ధోరణను లోతునకు నడిపించమని అన్నప్పుడు, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చెప్పన వలలు వేతినని ఆయనతో చెప్పాను. అప్పుడు వారు వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు ఆ వల నిండా పగిలేటట్లుగా లాగుతూ ఉన్నప్పుడు అక్కడ విస్తారమైనటువంటి చేపలు పడినందున వారు ఆశ్చర్యపోయారు. Peace be with you. And you, Master. Will your boat bear me, Simon? Why not? Once there were 2 men who went up to the temple to pray. One was a Pharisee, the other a tax collector. The Pharisee stood apart by himself and prayed,
I thank you, God, that I am not greedy or dishonest or an adulterer like everybody else. I thank you that I am not like that tax collector over there. I fast twice a week, and I give you 1/10 of all my income. But the tax collector stood at a distance and would not even raise his face to heaven, but beat upon his breast and said, God, have pity on me, a sinner. I tell you, the tax collector, not the Pharisee, was in the right with God when he went home. For the man who exalts himself will be humbled, and he who humbles himself will be exalted. Push the boat out further to the deep water. Then you and your partners let down your nets for a catch. Oh, Master, we worked hard all night long and caught nothing. But if you say so, I'll let down the nets. James! John! James, John! Get your boat over and give us some help! We can't. Hurry! Hands full. We're on the far end of the net. Don't overload this side. That's enough. That's enough. Go away from me, Lord. I am a sinful man. Don't be afraid. From now on, you will be catching men. ఎప్పుడైతే ఆ చేపలను చూసినటువంటి సీమోను కేకలు వేస్తూ సంతోషంతో ఉరకలు వేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ పిలుస్తూ, రండి మనకు విస్తారమైన చేపలు పడినవని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ సంజక్షలు చేయటం మనం ఈ లేఖనంలో చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వైపు చూసినప్పుడు పేతురు సిగ్గుతో, ప్రభా నేను పాపిని అని తన యొక్క మనసులో వేదన పడి, నా వద్ద నుండొద్దు ప్రభా అని అతను వేడుకున్నప్పుడు, అప్పుడు సీమోను ఎంతగానో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములకు, అద్భుతమైన కార్యములకు ఆ పేతురు వలలను, ఆ పడవలను వదిలి యేసు ప్రభువుని వెంబడించడం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, పేతురు యొక్క జీవితంలో జరిగినటువంటి వేదన అనేకమైన బిడ్డల్లో ఉండవచ్చు. అటువంటి లోతునకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాటను గ్రహించినటువంటి పేతురు వెంటనే వారు వలలు విడిచి ఆయన వెంబడించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే వెంబడించినటువంటి పేతురు అనేక మంది శిష్యులతో అద్దరికి వెళుతూ ఉన్న సమయంలో మధ్యలో భయంకరమైనటువంటి తుఫాను చెలరేగగా యేసు ప్రభు అలసిన ప్రాణమును ఆయన పడవ అమరం మీద పండుకుని ఉండగా తుఫాను భయంకరంగా వచ్చినప్పుడు శిష్యులందరూ కంగారు పడ్డారు. భయోందారణతో, ప్రభా మేము నశించిపోతూ ఉన్నాము, మమ్మల్ని రక్షించవా అని పేతురు కేకలు వేయటం. అందరూ ఆ అలల వలన, ఆ తుఫాను వలన, గాలి వలన చాలా భయముతో వణుకుపోతూ ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మేము నశించిపోతున్నాము, నీ కరుణ లేదా అని అనటంతో అప్పుడు ప్రభువు లేసి ఆ గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు అవి నెమ్మలమాయను. అప్పుడు మీ విశ్వాసము ఎక్కడా అని వారిని గద్దించును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా
ఇటువంటి సమస్యలు, తుఫాను లాంటి సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్కనే ఉన్నాడు, మన యొద్దనే ఉన్నాడనే విశ్వాసంతో ఎవరైతే కలిగి ఉంటారో, అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరైతే జరిగిస్తారో, బండ మీద కట్టబడినటువంటి పునాది వలె విశ్వాసము కలిగి ఉండమని ఆ శిష్యులకు మీ విశ్వాసము ఎక్కడ అని చెప్పి ఉన్నాడు. జాన్ బెన్యన్ రచించినటువంటి యాత్రికుని ప్రయాణములో మనం చూడగలిగినైతే, యాత్రికుడు ప్రయాణిస్తూ ఉండగా ఆ యాత్రికుని చెడ్డ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి అపవాది అనేక మార్గాలలో తప్పిస్తూ ఉన్నప్పుడు, ఒక కొండ మీదకి వెళ్ళమన్నప్పుడు కొండ ఎక్కుతూ ఉండగా ఆ కొండ ఎక్కలేక జారిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు చూసి ఒక సహాయకుని పంపించి, యాత్రికుడా ఏమిటి ఈ కొండ మీద నువ్వు ఇలా పాటలు పడుతున్నావు అన్నప్పుడు, ఒక పెద్ద మనిషి నన్ను ఇక్కడికి దారి మరలించాడు, అందుకే నేను ఇలాగ వచ్చాను. నీ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను చదవలేదా? నీ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప రక్షణ బట్టి నువ్వు మార్గం ఎలా తప్పి ఉన్నావు అని జాన్ బెన్యన్ రచించినటువంటి యాత్రికుని ప్రయాణంలో ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే అనేక సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, సుడిగాలులు మనకు వస్తూ ఉన్నప్పటికీ, సాతాను మన మీద పడినప్పుడు, సాతాను అంధకార శక్తులు, సాతాను బాణములు, అగ్ని బాణం మన మీద వేసినప్పుడు, అందుకే ఎఫెసీయుల పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 18వ వచనంలో ఉన్న మర్మం ఏమిటంటే, అగ్ని బాణములు ఎదుర్కొనుటకు నీతిని, శిరస్త్రాణమును ఇవన్నీ ధరించుకొని డాలు అని 2 అంచుల ఖడ్గమనే డాలును పట్టుకోవాలి. ఆ పట్టుకొని అపవాది వేసే బాణములన్నింటినీ మీరు ఆర్పుటకు ఆ డాలును సహాయము తీసుకోమని యాత్రికుని ప్రయాణంలో ఉంటూ ఉండగా, ఆ యొక్క యాత్రికుడు ఆ అగ్ని బాణాలన్నీ ఆర్పినప్పుడు అపవాది వెళ్ళిపోతూ ఉంటుంటాడు. మన మీదకి వచ్చిన సమస్యలు, ఇబ్బందులు, సుడిగాలి లాంటి సమస్యలు వచ్చిన, అలలు ఆ పడవను కొట్టిన, మనము విశ్వాస సహితమైన ప్రార్థన విజ్ఞాపనలతో ఉండమని ప్రభు శిష్యులను గద్దించినట్టుగా మన జీవితంలో కూడా అటువంటి అపవాది మన మీద దాడి చేసినప్పుడు, మన మీద వచ్చినప్పుడు అనేకమైన సమస్యలతో ప్రార్థన విజ్ఞాపనలతో మనం ఉండగలిగినటువంటి వారిముగా ఉంటాం. ఇలాగ యాత్రికుడు బయలుదేరి వెళుతూ ఉండగా, పరలోక మార్గము వెళుతూ ఉండగా, ఒక సహాయకుడు ఈ మార్గము గుండగా వెళితే ఓ పెద్ద కొండ మీద ఒక శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతూ ఉంటారు. నీవు పాప క్షమాపణ జరిగినప్పుడు నీ పాప భారమంతా నీకు విడుదలవుతుంది అన్నప్పుడు, నేను పాపం చేశాను ప్రభా, పాపిని నేను అని ఒప్పుకున్నప్పుడు ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరును క్షమించుము అని ఆయన నోట నుండి వచ్చినటువంటి ఆ మాటను విన్నట్లయితే యాత్రికుని మీద ఉన్నటువంటి భారము, పాప భారము విడుదలైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, వేదనలు ఎన్ని ఉన్నా కానీ మనకు దేవుని యొక్క మార్గంలో విశ్వాసంతో మనం వెళ్ళగలిగితే మన జీవితంలో ఎన్నో సమస్యలు, పేతురు 3 భక్తులు కలిసి రూపాంతర కొండ మీదకు వెళ్ళినప్పుడు ప్రభువారు ఆయన ఏకాంతముగా వెళ్ళి కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా, అక్కడ ఆ యేసు ప్రభు వస్త్రములన్నీ మరి తెల్లని వాయను ఏ సాకలియు బతకినటువంటి వస్త్రముల వలె తెల్లగా మారిన దృశ్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ దర్శనాన్ని పేతురు అక్కడ ఉన్నటువంటి భక్తులు చూశారు, వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఏలియా మోసేలు మన ఎదుకు వచ్చారు, నీకొకటి ఏలియాకొకటి మోసేకొకటి ఇక్కడ పర్ణశాలలు మేము కడతాం అని అన్నప్పుడు ఒక తెల్లటి మేఘము వారిని ఆవరించినప్పుడు ఆ మేఘం నుంచి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు ఆలకించుడి అనే గొప్ప శబ్దం మనం వినగలుగుతూ ఉన్నాం. Then Jesus took John and James and Peter with him and went up a hill to pray.
And while he was praying, the aspect of his face changed its appearance, and his clothes became dazzling white. Suddenly 2 men were talking with him. They were Moses and Elijah, who appeared in heavenly glory. You will fulfill God's purpose. You will die in Jerusalem. James, John. As they were leaving, Peter said to Jesus, Master, how good it is that we are here. We will make 3 tents. One for you, As Peter spoke, One a for cloud Moses. came and overshadowed them, and one for Elijah. and the disciples were afraid. And a voice came from the cloud saying, This is my son, the chosen one. Listen to him. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఎటువంటి శోధనలు ఉన్నా ఇక్కడ పేతురు గొప్ప అదృశ్యమైనటువంటి కార్యాలను కనులారా చూడగలిగినటువంటి దర్శనము చూశాడు. అలాగే మీ జీవితంలో అనేకమైన శోధనలు ఉండవచ్చు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప భయంకరమైనటువంటి స్థితి ఉండవచ్చు. వారు చేపలు పడితేనే కానీ వారు జీవితంలో వారు పైకి వచ్చి ఉండేవారు కాదు. వారు ఏ వ్యాపారి అయినా, వారు వ్యాపారం చేసినా, వారు ఎటువంటి కార్యక్రమం చేసినప్పటికీ మీరు ఫలించాలంటే యేసు ప్రభువుని మీ హృదయాల్లో ఎప్పుడైతే చేర్చుకుంటారో మీ జీవితము మీకు ఫలదాయకమవుతుంది. ఏ వ్యాపారమైనా సరే, ఎటువంటి పనులు చేసినా ఆ పనులు వారు ఆనందించగలిగితే, ఆ పనిలో వారు సంతోషపడితే అదే వారికి గొప్ప లాభదాయకం. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుని యొక్క మాటలు మీ హృదయంలో నిలిచి ఉన్నట్లయితే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనంలో మీరు నా మాటలు విని నా మాటలు మీరు గాయకొని ఉండిన యెడల మీకు ఏది కావాలో అది అడుగుము అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నవి. అలాగే పేతురు జీవితంలో కూడా అనేకమైన సమస్యలలో దేవుని అని మాటను గాయకొని దేవుని మార్గంలో తనకున్నటువంటి వలలు వదిలిపెట్టేసి నావను వదిలి యేసు ప్రభువుని వెంబడించడం మనం చూడగలుగుతాం. అలాగే దేవుని దివ్య దర్శనం ద్వారా గొప్ప అంతస్తులో పేతురు నడిపించడం చూడగలుగుతున్నాం. అలాగే మన జీవితంలో కూడా యేసు ప్రభు మన హృదయాలకు వచ్చినప్పుడు, ఆయన మాట చెప్పున మనం విన్నప్పుడు, ఆయన మాట చెప్పున మనం ఏ కార్యంలో చేసినప్పుడు మనం గొప్ప ఫలములను, గొప్ప ఆశీర్వాదములు మనం చూడగలుగుతాం. ఈ అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వారు ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు యేసుక్రీస్తు ప్రభు వారి సమస్యలు అన్నీ తీర్చివేస్తాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి నశించుస్తున్న దానిని వేదకి రక్షిస్తున్నట్లుగా లేఖనములు సెలవిస్తున్నవి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు జీవితంలో ఆయన పడినటువంటి కష్టమును చూశాడు కనుక వెంటనే పేతురు జీవితంలో ఆయన గొప్ప మర్మమును బయలుపరిచి ఆయన మార్గంలో నడిపించినవాడు అయ్యాడు. అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకొని ఆయన మార్గాలలో వెళుతూ ఉన్నట్లయితే అనేకమైన సమస్యలు మనకు తీరిపోతుండే. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన వేదనలు ఉండవచ్చు. దేవుని నమ్ముకున్న బిడ్డలలో కూడా అనేకమైన శోధనలు వస్తూ ఉన్నాయంటే దేవుని విడిచి తిరగటం వలన, దేవుని మాట వినకపోవటం వలన చూడగలుగుతూ ఉన్నాం. అలా కాకుండా దేవుని యొక్క మాటలను మన హృదయాల్లో ఉంచి అనేకమైనటువంటి సమస్యలలో, బాధలలో పడకుండా ప్రతి కుటుంబము ఉన్నటువంటి సమస్యలను పరిష్కార మార్గం అంటే దేవుని యొక్క మంచి మార్గంలో నడవగలిగితే అటువంటి ధన్యత, అటువంటి గొప్ప ఆశీర్వాదము, పేతురు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదమే మన కుటుంబంలో మరి జరుగుతుందని. అలాగే జాన్ బెన్యాన్ రచించినటువంటి యాత్రికుని ప్రయాణంలో కూడా సాతానుడు ఎన్నో ప్రయత్నాలుగా యాత్రికుని మార్గమును మళ్లించాడు. అయినప్పటికీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
ఎన్ని ఊబులు పడిపోయినా దేవుని తన పాపాలను ఒప్పుకున్నాడు కనుక, తన పాప ప్రాయశ్చిత్తము జరిగించుకున్నాడు కనుక మరలా ఆ ఊబులో నుంచి బయటికి వచ్చి మరలా దేవుని మార్గంలో వెళ్ళటం వల్ల సాతాను అగ్ని బాణాలన్నీ ఆర్పటానికి దేవుని మహాశక్తిని పొందుకున్నాడు కనుక పరలోక రాజ్యం వైపు, కనాను దేశం వైపు, ఆ నూతన యెరూషలేము, ఆ పరలోక ద్వారంలో ప్రవేశించడానికి దేవుడు అతన్ని అనుగ్రహించాడు. మనము కూడా ఎటువంటి గొప్ప ధన్యతను దేవుని మనం చేర్చుకొని దేవాతి దేవుని యొక్క గొప్ప మర్మములను మనము నడిపిస్తూ అనేక మందికి మార్గదర్శుగా పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు గారు చెప్పినట్లుగా అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవటమే కాకుండా మనం ప్రజలకు మార్గదర్శకులుగా, ఒకరికి మార్గదర్శకులుగా మనం నడవగలిగినప్పుడు అనేకమైన విజయాలు, అనేకమైన సమస్యలు మనకు కలిగి ఉంటుంటాయి. అలాగే 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలో హిజ్కియాకు సన్హెరీబు సైన్యము దండెత్తు వచ్చినప్పుడు అతను జనము కొద్దిమంది ఉంటారు. ప్రాకారంలోనికి సన్హెరీబు సైన్యము ఎంటర్ అయినప్పుడు వాళ్ళందరూ భయపడి పోయినప్పుడు హిజ్కియా ఒకటే అన్నాడు తన ప్రజలకు, వారికి మాంస సంబంధమైన మనుషులు ఎంతమంది ఉన్నప్పటికీ మనకు దేవుని యొక్క సహాయము, దేవుని అండ మనకు ఉండగా ఎటువంటి భయము మనకు లేదు, మనం ధైర్యంగా ఉండవచ్చు. మన తరపున యుద్ధం చేసేవాడు ఆ యెహోవాయే, యుద్ధము యెహోవాదే అని వారి ప్రజలందరికీ ధైర్యం ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క గొప్ప మర్మమైనటువంటి మాట ఏమిటంటే ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరము ఆయన మాట మీద మనం నిలబడి ఆయన యొక్క దివ్యమైన సంగతులను మనం నేర్చుకునే ధన్యత, ఆశీర్వాదము, దివ్యమైనటువంటి కృప, దయ మనకందరికీ అనుగ్రహించి ఆయన యొక్క 2వ రాకడలో మనం ఆయుత్తపరిచే ధన్యత మీ కళ్ళకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, సన్నిధి మహిమ అను కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియ బిడ్డల జీవితాలలో ఎటువంటి వేదన శోధన ఉన్నప్పటికీ వారి కుటుంబంలో ఈ టీవీ ద్వారా అనేకమైన మేలులు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన నీ వందించిన వర్తమానము కొరకు వందనాలు. అలాగే నేను ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నటువంటి నైనా ప్రియ బిడ్డలు, వారి కుటుంబంలో ఎంతోమంది కుటుంబములు ఉన్నా వారి కుటుంబమును దీవించి ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా వందనాలు. నేను ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగాను మేలులుగాను ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ముట్టి నైనా వారి ఆత్మీయ జీవితాల్లో వారి ఆత్మీయ మేలులు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.
ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమ.